ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రమైంది. ఎంపీలు సైతం దాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమ నిరసన తెలిపేందుకు పలువురు విపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులతో పార్లమెంటుకు రావడం సంచలనమైంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోతోంది? కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదా? ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదవుతోంది. దీంతో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. అయినా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో గాని కేంద్ర ప్రభుత్వంలో గాని చలనం లేదని ఆరోపించారు. आते आते भूल जाए देश भूल जाता है, ये नहीं चलेगा। प्रधानमंत्री जी इसमें पहल लें, सारे मुख्यमंत्रियों को बुलाएं, सारे देश के जितने भी हमारे एनसीआर के प्रदेश है उनके मुख्यमंत्रियों को बुलाया जाए। प्रधानमंत्री जी पहल लें, बैठक लें, सबको साथ लेकर एक परियोजना, ठोस परियोजना बजट के साथ देश के सामने पेश की जाए। मेरी मांग है। एडजर्नमेंट मोशन मैंने दिया है वायु प्रदूषण को लेकर अभी लोकसभा के अंदर, और 11 बजे भी वो आएगा। एडजर्नमेंट मोशन में क्या जवाब मिलता है वो जवाब लेकर आज एक आर्टिकल लिखा और उसमें उन्होंने बताया कि अरावली हिल्स को जिस तरीके से तबाह किया जा रहा है, अगर अरावली हिल्स को तबाह कर देंगे तो बचेगा कि नहीं। दिल्ली के अंदर पॉल्यूशन की स्थिति इतनी खराब होगी कि हर आदमी के हाथ में सिलेंडर होगा और जगह जगह ऑक्सीजन के बूथ बने होंगे और लोगों को दौड़ करके ऑक्सीजन के लिए भागना पड़ेगा। ये स्थिति ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయిందని, దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టారు కాంగ్రెస్ ఎంపీలు. రాహుల్, ప్రియాంక గాంధీ సైతం ఇదే విషయంపై గళమెత్తారు. ఢిల్లీ యంత్రాంగం నిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం వాయు కాలుష్యంపై మండిపడింది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని, దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని సూచించింది. పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. दुनिया में 50 सबसे प्रदूषित शहरों में से 43 शहर भारतवर्ष में है, जिसमें से 12 शहर हरियाणा में आज ये स्थिति है। तो ये इससे निपटने के लिए पहले भी एक मैं प्राइवेट मेंबर बिल लेके आया था। కాలుష్య నివారణకు ఇప్పటి వరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యల వల్ల గాలి నాణ్యత ఎంత మేరకు మెరుగుపడిందనే విషయంపై వారంలోపు నివేదిక సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వ్యర్థాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణ ధూళి, బయోమాస్ దహనం వంటి కీలక కారణాలపై వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించిందని, వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి ప్రభుత్వం వివరించింది. దేశంలో కలుషిత గాలిని పీల్చుతూ దేశంలో రోజుకు 500 మంది వరకు చిన్నారులు చనిపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీన్ని ఎమర్జెన్సీ కేసుగా భావించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ICMR తెలిపింది. 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత కేసులు నమోదైనట్లు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో శీతాకాలంలో గాలి పీల్చడం అంటే రోజుకు 14 సిగరెట్లు తాగడంతో సమానమని AQI.in సంస్థ విశ్లేషించింది. అందుకే కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువత ఆందోళన చేస్తున్నారు. దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ఊపిరి కోసం యుద్ధం చేయాల్సి వస్తోందంటున్నారు. ముంబై, చెన్నైలోనూ గాలి ఏటికేడు విషపూరితంగా మారుతోంది. పిల్లలు, వృద్ధుల పాలిట ఇది మరణ శాసనంగా మారుతోంది.